హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఈవేళ కూడా ఓ మంచి కథ. కథ సఫల. రచన సత్యం మందపాటి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇంకో 2-3 గంటలకి తెల్లవారుతుందనగా హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడ ఇమిగ్రేషన్, లగేజ్, కస్టమ్స్ మొదలైన తతంగాలన్నీ పూర్తి చేసుకుని బయటికి వచ్చాడు మాధవ. బయటికి రాగానే అక్కడ ఎదురు చూస్తున్న సాగర్ మాధవిని చూసి చేయి ఊపుతున్నాడు. మాధవిని కౌలించుకొని, ఎన్నో ఏళ్ళయిందిరా నేను చూసి, ప్రయాణం బానే అయిందా అని అడిగాడు సాగర్. మాధవ నవ్వి, బానే అయింది, 24 గంటల ప్రయాణం, మరి ఒళ్ళు పులిసిపోయింది అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ. కార్ దగ్గరలోనే పార్క్ చేశానులే, పద అంటూ తను ఒక సూట్ కేసు తీసుకొని ముందుకు నడిచాడు సాగర్. కారులో వెళ్తున్నప్పుడు సాగర్ అన్నాడు, మనం ఇంటికి వెళ్ళడానికి ట్రాఫిక్ సమయం అయితే 2:30 గంటలు పడుతుంది. ఇప్పుడు 2 గంటల్లో వెళ్ళొచ్చునేమో. వెనక్కి ఆనుకొని హాయిగా కునుకుతి అన్నాడు. అలాగైతే జెట్లాగ్ ఉంటుందని విమానంలో నేను చేసింది అలా నిద్రపోవడమే అన్నాడు మాధవ. ఏమో, 2 వారాల క్రితం మీ నాన్న, అమ్మ, అదే బాబాయి, పిన్ని వచ్చినప్పుడు కారు ఎక్కగానే వెంటనే నిద్రపోయారు. ఇంటికి వెళ్ళాకనే వాళ్ళు నిద్రలేచింది అన్నాడు సాగర్ నవ్వుతూ. మాధవ్ కూడా నవ్వాడు. పెదనాన్న, పెద్దమ్మ బాగున్నారా అని అడిగాడు. అందరూ బాగానే ఉన్నారు, కానీ నిన్నొకటి అడగలరా? నువ్వు 25 ఏళ్ల క్రితం అమెరికాలో పుట్టావు, అక్కడే పెరిగావు. ఎక్కడే పుట్టి పెరిగిన చాలామంది కన్నా తెలుగు చక్కగా మాట్లాడతావు. తెలుగులో ఛందోబద్ధంగా పద్యాలు రాస్తున్నావు. ఓ శతకం కూడా రాద్దామనుకుంటున్నావు. అదీ కాక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి నాసాలో పనిచేస్తున్నావు. వీటన్నిటికీ నీకు సమయం ఎక్కడ దొరుకుతుందిరా అని అడిగాడు సాగర్. అదా, అక్కడ వాల్మార్ట్ అని ఓ పెద్ద షాప్ ఉందిలే, అక్కడ కొనుక్కుంటాను అన్నాడు మాధవ నవ్వుతూ. సాగర్ కూడా పెద్దగా నవ్వాడు. అంతేనా, ఇంకేమైనా చేస్తున్నావా అని. ఈ మధ్యనే భర్తృహరి సుభాషితాలు తెలుగులో చదువుతుంటే ఆయన రాసిన సంస్కృతంలోనే చదివితే ఎలా ఉంటుంది అనే ఓ వెర్ర ఆలోచన వచ్చింది. అందుకని సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ సీరియస్గా అడుగుతున్నాను, నీకు అంత సమయం ఎలా దొరుకుతుందిరా అన్నాడు మళ్ళీ. మా దేశంలో ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాళ్లే, సైమన్ సైనక్ అని. ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు ఎంతో ఇష్టపడి ప్రేమించే పని చేస్తే మనసుకి తృప్తిగా, సంతోషంగా ఉంటుందంటాడు. అదే ఎందుకొచ్చిన కర్మరా బాబు అంటూ చేస్తే అదొక పెద్ద ఒత్తిడి, స్ట్రెస్ అంటాడు. అదీ కాక రోజుకి 1 గంట టీవీ చూడడమో, ఫేస్బుక్ తెరవకపోవడమో చేస్తే సంవత్సరానికి నీకు 365 గంటల సమయం చిక్కుతుంది, అవునా అన్నాడు మాధవ. అవును, బాగా చెప్పావు. ఏదైనా పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చును, కానీ వృధా చేసుకున్న కాలం మాత్రం తిరిగి రాదనేవాడు మన తాతయ్య, గుర్తుందా అని అడిగాడు సాగర్. అంత మంచి మాటలు ఎలా మర్చిపోతాం? మన పెద్దలు చెప్పే మాటలు వాళ్ళ జీవితాల అనుభవసారాలు, అవి పాటిస్తే చాలు. అమెరికాలో అంటూ ఉంటారు, యూ డోంట్ హ్యావ్ యూ టు రీఇన్వైట్ ద వీల్ అని. నువ్వు వినే ఉంటావు అన్నాడు. అవును, విన్నాను, కానీ అన్నాళ్ళులే, నీకు త్వరలో పెళ్ళైపోతే మళ్ళీ సమయం దొరక్కపోవచ్చు. ఆ సంస్కృతమో స్పానిషో పెళ్ళి అవ్వకముందే నేర్చేసుకో అన్నాడు సాగర్ పెద్దగా నవ్వుతూ. మాధవ కూడా పెద్దగా నవ్వాడు. నాకు అన్నయ్యవు కదా, నీ సలహా కాదంటానా అన్నాడు. కొంచెం ఆగి మాధవ అడిగాడు, నువ్వు ఆ అమ్మాయిని చూసావా అని. లేదు, బాబాయ్ పిన్నెలతో పాటు మా అమ్మ నాన్న కూడా చూశారు. మా అమ్మా నాన్న వాళ్ళు ముందుగానే ఎన్నో వడపోసి చివరికి సెలెక్ట్ చేసిన 4-5 సంబంధాలు మాత్రం చూసొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం అమ్మాయి కుటుంబం మంచిదా కాదా, వారి పెద్దవాళ్ళు ఎటువంటి వాళ్ళు, మనతో కలిసిపోతారా లేదా మొదలైనవి చూసుకున్నారు. వాటిలో ఈ సంబంధం ఒక్కటే అన్ని విధాలా మన వాళ్ళకి నచ్చింది. నువ్వు ఆ అమ్మాయితో కొన్నాళ్ళు మాట్లాడి మీరిద్దరూ సరేననుకుంటేనే పెళ్లి చేద్దాం అంటాడు మీ నాన్న. అప్పటిదాకా ఆగితే ఇంకో 6 నెలల దాకా ముహూర్తాలు లేవు, తర్వాత మీ ఇష్టం అంటుంది మా అమ్మ. అంతా నీ చేతుల్లోనే ఉంది మాధవా అన్నాడు తమ్ముడు చేతుల వైపు చూపిస్తూ సాగర్. పెద్దగా నవ్వాడు మాధవ, 2 చేతులు 2 జోబుల్లోనూ పెట్టుకుంటూ. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ భారతదేశం వచ్చిన మాధవని చూసి మురిసిపోయింది పెద్దమ్మ పార్వతి. రేయ్, నువ్వు ఎంత పెద్ద రాకెట్ ఇంజనీరు అయినా నాకింకా పసివాడివేరా బంగారం అంటూ ముద్దులు పెట్టింది. మంచి మనిషిగా ఎదగాలంటే చదువు, సంస్కృతి ఉండాలి అంటాం కదా. చదువులో ఏరోనాటికల్ ఇంజనీర్వి, నాసా ఉద్యోగివి, అమెరికాలో పుట్టి పెరిగినా భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ అమెరికన్ సంస్కృతిలో భలే విడిపోయావురా, ప్రౌడ్ ఆఫ్ యూ
నిన్ను బలంగా పెంచారు మీ నాన్న అమ్మ అన్నాడు పెదనాన్న విశ్వం. అన్నయ్య విశ్వం మాటలు విని పెద్దగా నవ్వాడు రఘు. మేమేమీ వాడికి చెప్పలేదన్నయ్య. మమ్మల్ని మా చుట్టూ ఉన్న మిత్ర బృందాన్ని చూసి వాడే అవన్నీ నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి మన దేశం గురించి, సంస్కృతి గురించి ఎన్నో పుస్తకాలు చదివాడు. మా ఊళ్ళోనే ఉన్న తెలుగు బడిలో తెలుగు నేర్చుకొని భాష మీద ప్రేమ పెంచుకున్నాడు. పోతన పద్యాలు బాగా పాడతాడు. నాసాలో కూడా మంచి పేరు వచ్చింది. అంతా వాడి సరదానే, వాడి ప్రయత్నమే, వాడి తృప్తి కోసం వాడు నేర్చుకుంటున్నవే అన్నాడు. మరీ పొగడకండి, ఆయుక్షీణం అంటారు అన్నది కమల నవ్వుతూ, కొడుకు మాధవ తల నిమురుతూ. అయితే ఇవాళ కార్యక్రమం ఏమిటి అడిగాడు సాగర్. ఏముంది, పెళ్లివారు మధ్యాహ్నం 3 గంటలకు వస్తారట. 6 దాకా ఉంటారు. అల్పాహారాలన్నీ రెడీ చేస్తున్నాను అంది బిందు సాగర్ భార్య. నీకెందుకు వదిన ఆశ్రమ, బజార్ నుండి తెప్పిస్తే పోతుంది కదా అన్నాడు మాధవ. బయట కొనే వాటిల్లో అంతా నూనె సరికేనరా. అదీ కాక బిందు వంట చాలా బాగా చేస్తుంది. నువ్వే 10 రోజులు రుచూస్తావుగా అన్నది పార్వతి కోడల పక్షం పలుకుతూ. అనుకున్నట్టుగానే 3 గంటలు దాటిన తర్వాత 1 గంట ఆలస్యంగా వచ్చారు పెళ్లివారు. నా పేరు అరవింద్, ఈవిడ నా భార్య సమీర, మా అమ్మాయి సఫల. అరవింద్ పరిచయం చేశాడు అందరినీ. కాసేపు పరిచయాలు పిచ్చాపాటి అయ్యాక సఫల పక్కనే కూర్చున్న సాగర్ భార్య బిందు ఆమెను అడిగింది. సఫల అనే పేరు నేనెప్పుడూ వినలేదు. సఫల అంటే అర్థమేమిటో అన్నది. నాకు తెలీదు. మై డాడ్ గివ్ మీ దట్ నేమ్ అంది సఫల చిరునవ్వుతో. సమీర్ అన్నది. అదే నేను అనుకున్నది కూడా. మా అమ్మాయికి ఎప్పుడూ ఎవరూ వినని పేరు పెట్టాలని. మేము బిజినెస్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు పుట్టింది మా అమ్మాయి. మీ బిజినెస్ ఎంతో వృద్ధి చెందాలని, మీ ఆశయం సఫలమవ్వాలని ఆశిస్తున్నాము అన్నాడు ఒక కవిమిత్రుడు. అప్పుడే నాకు అనిపించింది, అప్పుడే పుట్టిన మా అమ్మాయికి సఫల అని పేరు పెట్టాలని. ఆ పేరు పెట్టాకే నా చిన్న బిజినెస్ బాగా పెరిగింది. నేను ఈనాడు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఊపిరాడనంత బిజీగా ఉంటున్నాను అన్నాడు అరవింద్. సఫల అనేది సహ ఫల అనే 2 మాటలు కలిపితే వస్తుంది. సహఫలేనా అంటే ఫలంతో కూడింది అని అర్థం. కొంచెం అటు ఇటుగా ఇంగ్లీష్లో అచీవ్మెంట్, ఫ్రూట్ఫుల్నెస్, అనుకున్నది ప్రయోజనం నెరవేర్చుకోవడం అన్నమాట. జీవన సాఫల్య పురస్కారం అంటాం కదా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని అన్నాడు మాధవ. బాగా చెప్పావు అన్నాడు అరవింద్ మెచ్చుకుంటూ. వావ్ అన్నది సఫల కళ్ళు టపటపలా ఆర్పి. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే మాధవ సఫలతో అన్నాడు. అలా వాకింగ్కి వెళ్దామా, బయట వాతావరణం కూడా చాలా బాగుంది అని. విశ్వం, ఎక్కువ దూరం వెళ్ళకండి, బిందు పలహారాలు సిద్ధం చేస్తుంది అన్నాడు. అలాగే పెద్దనాన్న అన్నాడు మాధవ బయలుదేరుతూ. నడుస్తున్నప్పుడు తన చదువు గురించి, నాసాల ఉద్యోగం గురించి, తన ఇష్టాల గురించి చెప్పాడు మాధవ. మీరు నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి, చెబుతాను. అలాగే మీ గురించి కూడా చెప్తే మనం ఒకళ్ళకొకళ్ళం సరిపోతామో లేదో ఆలోచించుకోవచ్చు అన్నాడు. అతను నిజాయితీగా అలా చెబుతుంటే సఫలకి బాగుంది. తన గురించి ఎలా చెప్పాలా అని 2 నిమిషాలు ఆలోచించి అన్నది. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్. వేరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరూ లేరు. మా నాన్నకి నేను పుట్టాకే బిజినెస్లో బాగా కలిసొచ్చింది. అందుకనే గారాబంగా పెంచారు. నేనేం అడిగితే అది వెంటనే చేతిలోకి వచ్చేది. ఎందుకో తెలియదు కానీ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హైయర్ స్టడీస్. అయినా నాన్న సంపాదన తర్వాత నాదే కదా. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంటి నిండా నౌకర్లు చాకర్లు కార్లును. అందుకేనేమో వంట చేయడం కూడా నేర్చుకోలేదు. బట్ ఐఎమ్ వెరీ క్విక్ లెర్నర్ టు. మై లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. దే వాంటెడ్ మీ టు మ్యారీ నౌ. లుక్స్ ఓకే టు మీ అండ్ ఐ సెట్ ఓకే అని పెద్దగా నవ్వింది. కాసేపు ఇద్దరు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మాధవ్ రిస్ట్ వాచ్ చూసుకుంటూ అన్నాడు. పెదనాన్నగారు త్వరగా రమ్మన్నారు కదా, వెళ్దామా అని. యా, రేపు సాయంత్రం వస్తాను. బయట డిన్నర్కి వెళ్దాం, ఓకేనా అంది సఫల వెనక్కి తిరిగి. వాళ్ళిద్దరిని చూస్తూ పిల్లలిద్దరూ ఎంత చక్కగా ఉన్నారో, వాళ్ళిద్దరూ ఇష్టపడితే బాగుండు అన్నది సమీర. ఎంగేజ్మెంట్ పార్టీకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. హాలు, క్యాటరింగ్, డెకరేషన్ అన్నీను. వెంటనే పెళ్లి కూడా చేసేద్దామంటే అది చేసేద్దాం అన్నాడు అరవింద్. అదెలా? ఈ హైదరాబాదులో హాల్ అంత తొందరగా దొరకదన్నారు. క్యాటరింగ్ మొదలైనవి కూడా అంటున్న రఘు మాటలకి అడ్డం వస్తూ అన్నాడు అరవింద్. మనకు ఆ ఇబ్బంది లేదు. హైదరాబాదులో ఏది కావాలంటే అది చేయొచ్చు. 4 ఫోన్ కాల్స్ చేస్తే సరి. నాకు కనెక్షన్లు ఉన్నాయి, అవన్నీ నాకు వదిలేయండి అని. వాళ్ళు వెళ్ళాక కమల అడిగింది మాధవ్ని. అమ్మాయి ఎలా ఉంది మాధవ అని. బాగానే ఉందమ్మా, మనసిప్పి మాట్లాడుతుంది. ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది అనుకో. గారాబంగా పెరిగింది కనుక కొన్ని నిత్య జీవన సత్యాలు తెలుసుకుంటే బాగుంటుంది.
వంట చేయటం కూడా రాదు అంది అన్నాడు. వంట ఒక సమస్య కాదు, పెళ్ళయ్యాకే నేను వంట నేర్చుకున్నాను కదా, మంచి అత్తగారు నేర్పిస్తే చిటికలో వచ్చేస్తుంది అంది బిందు తన అత్తగారు పార్వతి వైపు నవ్వుతూ చూస్తూ. పార్వతి ముసిముసి నవ్వులు నవ్వుకుంది. మర్నాడు సాయంత్రం 6 గంటలకు వచ్చింది సఫల. మాధవ్ కారు ఎక్కాక, నేను ఎప్పుడూ నాన్న అమ్మతో కలిసి వెళ్ళే ఓ రెస్టారెంట్ ఉంది. బోత్ ఫుడ్ అండ్ అంబియన్స్ ఆర్ వెరీ గుడ్ దేర్. ఎక్కడికి వెళ్దాం అంది. మీ ఇష్టం, ఎక్కడ బాగుంటే అక్కడికి, నాకు ఈ ఊళ్ళో ఏం తెలీదు అన్నాడు మాధవ. సఫల చెప్పినట్లుగానే పదార్థాలు చాలా బాగున్నాయి. ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో వారి మధ్య మాటలు కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధంగా నడిచాయి. కొంచెం ఆలస్యమే అయినా సఫల మాధవని ఇంటి దగ్గర దించి అతని చేతిని ప్రేమతో నిమిరి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. అప్పటిదాకా నిద్రపోకుండా ముందు గదిలో కూర్చున్న అందరూ అడిగిన ప్రశ్న, ఏమనుకున్నారా అని. మాధవ ఏమీ మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళాడు. అతని వెనకాలే వెళ్ళిన కమల అడిగింది మళ్ళీ అదే ప్రశ్నని. సఫల్ నాకు నచ్చిందమ్మా, మంచి అమ్మాయి, వట్టి అమాయకురాలు, మనతో కలిసిపోతుంది, నువ్వు కొంత ట్రైనింగ్ ఇవ్వాల్సిందేమో అన్నాడు చిరునవ్వుతో. కమల ముఖం ఒక్కసారిగా వెలిగింది. గబగబా మెట్ల దగ్గరకు వచ్చి కింద ఎదురు చూస్తున్న అందరితో అంది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అని. మర్నాడు సమీర పార్వతికి ఫోన్ చేసినప్పుడు పార్వతి సంతోషంగా చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, మరి సఫల ఏమంటుందో అడిగి చూడండి. ఇద్దరికీ ఇష్టమైతే శుభవార్తే, ఇవాళ సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంకెక్కడికో వెళ్తారట. ఇంతకీ సఫలను అడిగారా అడిగింది పార్వతి. అది మొదటి రోజు చూసినప్పుడే ఓకే అంది. ఇద్దరూ ఓకే అనుకున్నారు కనుక రేపు అన్నీ మాట్లాడుకుందాం, మా ఆయనతో కూడా చెప్తాను అంది సమీర. కాసేపట్లో అరవింద్ విశ్వానికి ఫోన్ చేశాడు. స్పీకర్లో పెట్టండి, మీతోనూ మీ తమ్ముడి గారితోనూ ఒకేసారి మాట్లాడచ్చు అన్నాడు. రఘు కూడా ఫోన్లోకి వచ్చాక అరవింద్ అన్నాడు, పార్వతి గారు మంచి శుభవార్త చెప్పారట సమీరకి. మనం ఎంగేజ్మెంట్ పనులు మొదలు పెట్టాలేమో. మాధవ వారం రోజుల సెలవుని ఇంకో 2 వారాలకి పొడిగిస్తే పెళ్లి కూడా చేసేయచ్చు. మాట్లాడుకోవడానికి రేపు రమ్మంటారా అని. నేను ఇంకా మా వాడితో వివరంగా మాట్లాడలేదు, మాట్లాడాక పిలుస్తాను అని రఘు అన్నాడు. ఆ రోజు సాయంత్రం సఫల ఫోన్ చేసింది. మాధవ్తో అన్నది, మేము హైటెక్ సిటీ దగ్గర ఒక క్లబ్లో కలుస్తూ ఉంటాం, అక్కడికి వెళ్దాం. అందరం పెళ్ళికి ఒప్పుకున్నాం కనుక యూ కెన్ మీట్ మీ మై ఫ్రెండ్స్ అండ్ వీ కెన్ సెలబ్రేట్ టుగెదర్. కాసేపట్లో వచ్చి పికప్ చేసుకుంటాను అని. అక్కడ తన మిత్రులందరినీ పరిచయం చేసింది. ఓ పక్క 6-7 మందితో ఒక మ్యూజిక్ గ్రూప్ పెద్దగా శబ్దం చేస్తూ యాసిడ్ రాక్ పాటలు పాడుతున్నారు. స్టేజ్ మీద వాళ్ళు పాడుతుంటే కింద డ్యాన్స్ ఫ్లోర్ మీద ఎందరో జంటలు డ్యాన్స్ చేస్తున్నారు. కొంచెం యువతలుగా ఎన్నో డైనింగ్ టేబుల్స్ దగ్గర డ్రింక్స్తో పాటు రకరకాల తినుబండారాలు ఉన్నాయి. మాధవకి ఇలాంటి క్లబ్బులు కొత్తేమీ కాదు, అయినా అక్కడ వాతావరణం మాత్రం ఎంతో భిన్నంగా ఉంది. 2 గంటలు కూర్చోగానే తలనొప్పి ప్రారంభమైంది. లేచెళ్ళి అక్కడ డ్యాన్స్ చేస్తున్న సఫలతో ఏదో చెప్పాడు. ఆమెతో మాట్లాడాక బయట లాబీలోకి వచ్చి సాగర్కి ఫోన్ చేసి తనకి తలనొప్పి విపరీతంగా ఉంది, వచ్చి తనని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. సాగర్ అక్కడికి రావడానికి 1.5 గంట పైనే పట్టింది. ఇద్దరు కలిసి ఇంటికి వస్తున్నప్పుడు, ఏమైందిరా, ఎందుకు ముందే వచ్చేస్తున్నావు అడిగాడు సాగర్. మాధవ ఏం మాట్లాడలేదు. కొంచెం ఆగి అన్నాడు, నేను అమెరికాలో మిత్రులతో ఇలాంటి క్లబ్బులకి వెళ్ళాను. లౌడ్ మ్యూజిక్, డ్రింక్స్, డాన్సులు మామూలే. నేను వైన్ లేదా బీర్ లాంటివి అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి తాగుతూనే ఉంటాను, కానీ ఇలాంటి తాగుబోతుని మాత్రం కాదు. ఇక్కడంతా హార్డ్ లిక్కర్ కూడా పేపాలతో తాగేస్తున్నారు. డాన్సులు మోతాదుకు మించే ఉన్నాయి. అన్నిటికన్నా నన్ను ఇబ్బంది పెట్టినవి డ్రగ్స్. ఇంత ఓపెన్గా డ్రగ్స్ తీసుకోవడం నేను ఎక్కడా చూడలేదు. నేను డ్రగ్స్కి పూర్తిగా వ్యతిరేకిని. నాకు మన దేశంలో పబ్ కల్చర్, డ్రగ్ కల్చర్ ఎంత విచ్చలవిడిగా ఉందని తెలీదు. ఇది నాకు ఒక పెద్ద కల్చరల్ షాక్ అన్నాడు మాధవ. సాగర్ నెమ్మదిగా అన్నాడు, అవును మాధవ, ఇది పెద్ద పెద్ద సిటీల్లో సర్వసాధారణమైపోయింది. లంచాల బ్లాక్ మనీ, ప్రభుత్వాలే నడుపుతున్న సారా దుకాణాలు, వాటి వెనుక స్వార్థ రాజకీయాలు, పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ విలువలు, హైటెక్ ఉద్యోగాలు యువత చేతుల్లో డబ్బులకి ఏ లోటు లేకుండా చేస్తున్నాయి. మన సినిమాల్లోనూ సెక్స్, రేప్, తాగుడు, డ్రగ్స్ వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఈ ఊరు నడుబొడ్డునే కొన్ని స్వింగర్స్ క్లబ్లు కూడా ఉన్నాయంటే తల తిరిగిపోతుంది. అందరూ అలాంటి వారని నేను అనను, కానీ గత 10-15 ఏళ్లలో జరిగిన ఈ మార్పు నాకే పెద్ద షాక్ ఇచ్చింది. మరి నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని. మాధవ మాట్లాడలేదు. సాగర్ అడిగాడు, మరి సఫలా అని.
నేను బాగా తలనొప్పిగా ఉంది, వెళ్దామా అని అడిగితే సఫల ఏముందో తెలుసా, నేను అమెరికా కుర్రాడిని కనుక ఇవన్నీ నాకు అలవాటే అనుకున్నదట. ఇక్కడ సమాజంలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అన్నది. అప్పుడే అర్థమైంది విపరీతంగా చేతిలో డబ్బులు ఆడుతున్నప్పుడు మనుషులు, ముఖ్యంగా యువత ఎంతగా దిగజారిపోయే అవకాశాలున్నాయో. సఫలని నేను చూసిన ఈ 3 రోజుల నుంచి ఎలా ఉందో దానికి పూర్తిగా భిన్నంగా కనపడింది వాళ్ళ. కొంచెం డోసు ఎక్కువైందేమో. కాసేపట్లోనే ఆమె నోట్లో నుండి మాటలే రావడం లేదు. ఎవరో వయసు మీద అతనితో డ్యాన్స్ చేస్తూ అతని చేతుల్లో నుండి కిందకి జారి పడుతూ లేస్తూ ఉంది. పూర్తిగా ఈ వ్యసనాలకి బానిస అయిపోయినట్లుంది. ఇంకా ఎక్కువ చెప్పడం అనవసరం, అందుకే నిన్ను రమ్మని పిలిచాను అన్నాడు మాధవ. సాగర్ మాధవ్ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు. నేను టికెట్ మార్చుకొని రేపో ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు మాధవ. వద్దు, బాబాయ్ పిన్ని ఎప్పుడూ ఊటీ చూడలేదట, నేను బిందు కూడా చూడలేదు. అందరం అక్కడికి వెళ్ళి 3-4 రోజులు సరదాగా గడుపుదాం. నేను టిక్కెట్లు, హోటల్ అన్నీ అరేంజ్ చేస్తాను అన్నాడు సాగర్. మర్నాడు విశ్వం ఫోన్లో చెప్పింది అంతా విని అరవింద్ అన్నాడు, ఈ రోజుల్లో అవన్నీ మామూలే. మన పాత తరానికి కొత్తగా ఉంటుంది, కానీ ఈ క్లబ్ కల్చర్, పబ్ కల్చర్ వచ్చేసింది. మనం వద్దన్నా అది ఆగదు కదా, దానితో పాటు మనము సర్దుకుపోవాలి అన్నాడు. అదే పద్ధతిలో అతను ఆగకుండా మాట్లాడుతూ ఉంటే ఫోన్ కట్ చేశాడు విశ్వం. మరి సఫల అడిగింది పార్వతి. ఏముంది, సఫల తన చక్కటి జీవితంలో పూర్తిగా విఫలమైంది అనుకున్నది కమల తన మనసులో. అదండి కథ. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.